ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి సప్తమ స్థానాన్ని శనేశ్వరుడు వదిలిపెట్టి అష్టమంలోకి వారాంతంలోకి వెళ్ళడం, అష్టమ బుద్ధుడు, అష్టమ రాహువు, అష్టమ రవి, అష్టమ శనేశ్వరుడు అంటే గ్రహాలన్నీ కూడా 8వ స్థానంలో ఉన్నాయి. ఇందులో ప్రధానంగా శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, అలాగే కుజుడు యోగిస్తూ ఉన్నారు. ఈ వారంలో చంద్రబలం ఉన్నది. అష్టమంలో ఎన్ని గ్రహాలు ఉన్నప్పటికీ లాభస్థాన స్థిత కుజుడు ఉండడం అనేటువంటిది చాలా అదృష్టము. ఎందుకంటే దుర్దోష శత్రు సంవాద, నానా కార్య విరోధస్య, లేకపోతేనేమో అజీర్ణమయ సంతాపం, ఇలా అష్టమంలో ఏ గ్రహం తాలూకు వ్యతిరేకమైన ఫలితాన్ని చూసుకున్నా దాన్ని నిలువరించేటువంటి శక్తి కుజుడుకుంది. ధైర్యం ఏకాదశగతే కుజే, మొట్టమొదట ఆయన ధైర్యాన్ని ఇస్తాడు. సంతోషమర్ధలాభశ్చ అన్నాడు. అంటే ఏవి అయితే గ్రహాలు ఈ వాటిని పలన సంతోషాన్ని, సుఖాన్ని, సంపదని, ఆరోగ్యాన్ని వీటిని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయో, ఒక కుజుడు మాత్రం సింహరాశి వారికి వాటన్నిటిని ఇస్తాడు. ఒక కుజుడికి అంత బలం ఉన్నది. అనారోగ్యం వచ్చింది, రికవరీ అవుతారు త్వరగా. ఏదైనా ఉపద్రవం రాబోతోంది, ధైర్యంగా ఉండగలుగుతారు, ఎదుర్కొనగలిగేటువంటి శక్తినిస్తాడు. కుజుడు ఎలాంటి శక్తినిస్తాడు అంటే, యుద్ధంలో ఒక సైనికుడికి ఎంత గొప్ప పొగరు ఉంటుందో, ఎంత గొప్ప ధైర్యం ఉంటుందో, అంత గొప్ప ధైర్యాన్ని, తెలివితేటల్ని, శక్తియుక్తుల్ని ఇస్తాడు. అంటే ఇక్కడ సందర్భాలు ఎదురుపడుతూ ఉంటాయి. అంటే ఉదాహరణకి ఉద్యోగంలో ఏదో ఆటుపోట్లు, ఆరోగ్యంలో ఆటుపోట్లు, కుటుంబంలో విషయాలు, ఆర్థిక పరిస్థితులు ఇవి ప్రభావితం చెందుతూ ఉంటాయి. క్రమేపీ ఒక్కొక్క దాన్ని చాలా తేలిగ్గా, చిక్కుముళ్ళన్నింటినీ చాలా తేలిగ్గా ఇప్పేసినట్టు ప్రతిదాన్ని ఇప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇందులో కొంత శ్రమ పడతారు, శారీరక శ్రమ ఉన్నది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కొంత నష్టపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి, సెంటిమెంట్ వస్తువులు పాడైపోయేటువంటి పరిస్థితి ఉన్నది, లేదా ఆకస్మికంగా కొన్ని సందర్భాల్లో కొన్ని బంధాలను వదిలిపెట్టవలసిన పరిస్థితులు ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా వాటిని దాటగలిగేటువంటి శక్తి కుజుడిస్తూ ఉన్నప్పుడు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, రెండు గమనించాలి. అది జరగదు అని కాదు, లేకపోతే ఇది జరుగుతుంది అని కాదు. ఈ విషయాలు చాలా స్పష్టంగా తీసుకోగలిగితే సింహరాశి వారి పరిస్థితులు బాగుంటాయి. ప్రత్యేకించి భగవద్ ధ్యానాన్ని వదిలిపెట్టకూడదు. ఈశ్వర ధ్యానాన్ని, అభిషేకాన్ని, వీటిని పట్టుకుంటూ ఉంటే అష్టమంలో ఉన్న గ్రహాలు ఏమీ చేయలేవు. ఆరోగ్యంపై ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి స్వయంకృతాపరాధాలు వద్దు, సొంతంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయవద్దు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. సింహరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఈశ్వరారాధన చేస్తూ ఉండడం, దుఃఖహర పరమేశ్వర స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి.